సో ఇండియన్ హిస్టరీలో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో హోయసల గురించి కాకతీయుల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి నెక్స్ట్ విజయనగరం ఎంపైర్. సో విజయనగరం ఎంపైర్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునే చాప్టర్, కొత్త చాప్టరు విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యం ఇది ఆల్మోస్ట్ మనకి 1336 నుంచి 1647 వరకు ఉంటుంది. 1647 వరకు ఈ యుద్ధం అయితే జరుగుతుంది. మామూలుగా అయితే 1565లో ఒక వార్తో ఎండ్ అయిపోద్ది. సో ఈ డైనస్టీ మొత్తం కూడా సామ్రాజ్యము చిన్న ప్రాంతానికి పరిమితం అవుతారు. వాళ్ళు 1647 వరకు పరిపాలిస్తారు. సో చూద్దాం అసలు ఎలా వచ్చింది, సో దీనికి సంబంధించి ఈ ఎంపైర్ అనేది ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి చూద్దాము. సో మామూలుగా మనకి ఢిల్లీ సుల్తాన్లు ఉన్నాయి కదా, ఢిల్లీ సుల్తాన్లు. సో ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. చేసి రెండవ ప్రతాపరుద్రుని తీసుకెళ్ళిపోతాడు, బందీగా తీసుకెళ్ళిపోతాడు. అతను దారి మధ్యలో నర్మదాలో దూకి చనిపోతాడు. సో అతనితో పాటుగా ముందు కొందరు సామంతులో పనిచేస్తూ ఉంటారు కాకతీయుల దగ్గర. సో ఇద్దరు అన్నదమ్ములు హరిహర్రాయలు బుక్కరాయలు అని చెప్పేసి కాకతీయుల దగ్గర సామంతులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఢిల్లీ తీసుకెళ్ళి ఇస్లాంలోకి మార్చేస్తాడు. ఇస్లాంలోకి మార్చి వాళ్ళని సౌత్ ఇండియాకి పంపిస్తాడు. సౌత్ ఇండియాలోని కంపిలి అనే ప్రాంతానికి. సో ఎక్కడికంటే కంపిలి. సో కంపిలి అంటే కర్ణాటకలో ఉంటుంది. ఈ కంపిలి అనే ప్రాంతానికి పంపి మీరు నా కింద సామ్రాజ్యాన్ని, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించని చెప్పేసి బ్రదర్స్ ఇద్దరిని పంపిస్తాడు కర్ణాటకకి. ఎప్పుడు ఇస్లాం మతంలోకి మార్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అనమాట. సో కంపిలి మనకి ఇక్కడ ఉంటుంది కర్ణాటకలో. ఈ ప్రాంతానికి పంపిస్తారు ఢిల్లీ నుంచి. సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్వామీజీ అనమాట, వాళ్ళకు గురువు విద్యారణ్య స్వామి అంటారు. ఆయనకు ఆశీస్సులతో మళ్ళీ హిందూ మతంలో జాయిన్ అవుతారు. సో మళ్ళీ హిందూ మతంలో చేరి వాళ్ళు కొత్త రాజ్యాన్ని ఏర్పరుస్తారు. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యం కూడా అంతమైపోయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి రాజ్యాలు లేవు. సో కొత్త రాజ్యాన్ని అయితే ఏర్పరుస్తారు. ఆ రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. సో అర్థమైందా? కాబట్టి ఫౌండెడ్ ఇన్ ది 1336 బై ది హరిహర అండ్ బుక్కా విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గురు విద్యారణ్య. సో ఆఫ్ ది సంగమ డైనస్టీ. ఈ ఇద్దరు అన్నదమ్ములు హరిహర్రాయలు బుక్కరాయలు ఇద్దరు కూడా సంగమ వంశానికి సంబంధించినటువంటి బ్రదర్స్ అనమాట, వ్యక్తులు. కాబట్టి ఎవరంటే వాళ్ళు హరిహర. సో హరిహరరాయ బుక్కరాయ. సో బుక్కరాయ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అనమాట. వీళ్ళు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు అంటే సంగమ వంశానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళొక గురువు ఎవరంటే గురు విద్యారణ్య. సో గురు విద్యారణ్య స్వామి దగ్గర వీళ్ళు హిందూ మతంలోకి చేరి, సో అర్థమైందా మీకు? ఓవరాల్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర నుంచి ఇస్లాంలోకి మారి సౌత్ ఇండియాలోకి వచ్చి అంటే అతన్ని తరపున పరిపాలించమంటారు. కానీ వాళ్ళ మహమ్మద్ బిన్ తుగ్లక్ మోసం చేసి హిందూ మతంలో జాయిన్ అయ్యి మళ్ళీ విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఈయనొక ఆశీస్సులతో స్థాపిస్తారు. ఎక్కడంటే విజయనగర అంటే ఏంటంటే కర్ణాటకలో ఉండే ప్రాంతం అనమాట. హంపి ఉంది కదా, సో ఆ రీజన్ విజయనగర అంటారు. సో విజయనగరాన్ని రాజధానిగా చేసుకుని వీళ్ళైతే పరిపాలిస్తారు అనమాట. అయితే వీళ్ళు ముందు ఎవరి దగ్గర పనిచేశారు? సో ఒరిజినల్ సర్వ్డ్ అండర్ది కాకతీయాస్ అనమాట. వీళ్ళు వరంగల్. సో వరంగల్ కాకతీయుల దగ్గర పనిచేస్తూ ఉంటారనమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకెళ్ళి ఈ స్టోరీ మొత్తం జరిగిన తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పడుతుంది. సో అర్థమైందా ఇంతవరకు? సో అయితే విజయనగర సామ్రాజ్యం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఇది ఒక న్యూ సిటీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కంపిలి ప్రాంతానికి వస్తారు. కంపిలి ప్రాంతంలో స్వాతంత్రులు అవుతారు. అంటే కొత్త సామ్రాజ్యాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక కొత్త సిటీని ఏర్పరుస్తారు, నగరాన్ని. ఆ నగరమే విజయనగరం. సో విజయనగరం అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాదు. సో విజయనగర అంటే కర్ణాటకలో ఉండే హంపి రీజన్లో ఉండే ప్రాంతం. సో అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త సిటీని ఎక్కడంటే బ్యాంక్ ఆఫ్ ది తుంగభద్ర అనమాట. అంటే తుంగభద్ర నది ఒడ్డున. సో తుంగభద్ర నది ఒడ్డున వీళ్ళు ఈ విజయనగరాన్ని తీసుకొస్తారు. విజయనగర అంటే ఏంటి అర్థము? విజయ నగర. సో విజయము నగరము అంటే సిటీ ఆఫ్ విక్టరీ అనమాట. వాళ్ళకి గుర్తుగా, వాళ్ళ విజయానికి గుర్తుగా ఒక సిటీని తీసుకొస్తారు. అదే విజయనగరం. సో విజయనగర ఈ నగరాన్ని వీళ్ళు తీసుకొచ్చి దీన్ని రాజధానిగా చేసుకొని ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అయితే పరిపాలిస్తారు. సో అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఓవరాల్గా ఇక్కడ మనకు కనిపించేంత విజయనగర సామ్రాజ్యం. అంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన టైంకి ఎంత పెద్దగా ఉండదంటే ఇంత పెద్ద సామ్రాజ్యం అనమాట విజయనగర సామ్రాజ్యం. అందుకే మనకి మధ్యయుగ చరిత్రలోనే శ్రీకృష్ణదేవరాయల్ని అత్యంత గొప్ప పాలకుడుగా చెప్తారు. సో ఇది మధ్యయుగ చరిత్రలో. ఓకేనా? కాబట్టి పాయింట్స్ రాసుకోండి. సో నేను చెప్తాను, అప్పుడు రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. విజయనగర సామ్రాజ్యాన్ని, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విజయనగర ఎంపైర్ హరిహరరాయలు బొక్కరాయలు. సో విజయనగర ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై హరిహరరాయలు బొక్కరాయలు.
స్వామి విద్యారణ్య స్వామి అని రాసుకోండి. ఎలాగని రాసుకోండి, విద్యారణ్య స్వామి ఇక్కడ రాసని చూడండి. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో. సో మీరు ఎంతవరకు రాసుకున్నారు? ఫౌండెడ్ బై హరిహర రాయ్ బుక్కరాయ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ విద్యారణ్య, గురు విద్యారణ్య, విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆశీస్సులతో ఏర్పాటు చేస్తారు, స్థాపించారు విత్ ది బ్లెస్సింగ్స్, అంతే, విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గురు విద్యారణ్య. సో గురు విద్యారణ్య. సో బ్రాకెట్లో మీరు సంగమ వంశం అని రాసుకోండి. సో కిందే అక్కడే బ్రాకెట్లో సంగమ వంశం. కాబట్టి వీళ్ళు హరిహరాయులు బొక్కరాయులు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళంటే సంగమ వంశం అనమాట, సంగమ వంశానికి సంబంధించిన వాళ్ళు. సో మీరు కూడా బ్రాకెట్లో సంగమ దైనస్థి అని రాసుకోండి. సో అర్థమైందా? అయితే వీళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏముంది కింద రాసుకోండి. వీరు కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేసి, ఇది రాసుకోండి ఒరిజినల్లీ దే సర్వ్డ్ అండర్ ది కాకతీయ రూలర్స్ ఆఫ్ వరంగల్. కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేసి తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వద్ద ఇస్లాంలోకి చేరి దక్షిణ భారతదేశంలోని కంపిలీ ప్రాంతాన్ని హిందూ మతాన్ని మళ్ళీ స్వీకరించి కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. అంటే కంపిలీ అనేది బ్రాకెట్లో పెట్టేసుకోండి. కంపిలీ అనేది అంటే అర్థమైంది కదా. మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గరికి వెళ్ళి ఇస్లాంలోకి మారాలి అక్కడ, ఎందుకంటే ఢిల్లీ సుల్తాను. సో కాబట్టి మీరు ఎంతవరకు రాసుకున్నారు? కొత్త సామ్రాజ్యం నిర్మించారు. ఆ సామ్రాజ్యమే విజయనగర ఎంపైర్ అనమాట. సో మీరు ఎంతవరకు రాసుకున్నారా? రాసుకోండి ఒరిజినల్. తర్వాత రాసుకోండి దేవర్ అంటే బ్రదర్స్ అనమాట, ఇద్దరు. దేవర్ క్యాప్చర్డ్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ ఇస్లాం. తర్వాత దే కేమ్ టు కంపిలీ అండర్ తుగ్లక్ బట్ దే అగైన్ ఎంబ్రాస్డ్ హిందూయిజం. అంటే ఎవర్ బ్లెస్సింగ్స్ అంటే గురు విద్యారణ్య స్వామి అని చెప్పేసి హిందూయిజం అండ్ పౌండెడ్ న్యూ ఎంపైర్. సో అర్థమైంది కదా స్టోరీ ఎలా జరిగిందో. ఇలా అనమాట. తుగ్లక్ దగ్గర నుంచి ఇస్లాం మతంలోకి చేరి కంపిలీ ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ వాళ్ళకు గురువు విద్యారణ్య స్వామిని ఫాలో అవుతూ ఉంటారు ఇద్దరు బ్రదర్స్ కూడా. తర్వాత మళ్ళీ హిందూ మతంలో చేరి కొత్త సామ్రాజ్యాన్ని తీసుకొస్తారు. అంతవరకు రాసుకున్నారు కదా. సో ఇక్కడ రాసుకోండి. సో క్యాపిటల్ అని రాసుకోండి. క్యాపిటల్ రాజధాని. సో వీళ్ళ యొక్క రాజధాని ఏంటి? సో వీళ్ళు ఖచ్చితంగా ఒక రాజ్యం అనేది ఏర్పరిచేదానికి రాజధాని ఉంటుంది. రాజధాని వచ్చేసి విజయనగర. సో విజయనగర అంటే కర్ణాటకలో ఉండేది. సో ఆంధ్రాలో ఉండే విజయనగరం కాదు. కాబట్టి బ్రాకెట్లో రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు తుంగభద్ర నది ఒడ్డున అని రాసుకోండి. తుంగభద్ర నది ఒడ్డున. మీరు వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్. ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్. సో అర్థమైందా? సో కాబట్టి వీళ్ళ సామ్రాజ్యం అనేది మనకు ఆల్మోస్ట్ తుంగభద్ర రివర్ అనమాట. సో తుంగభద్ర రివర్ వెళ్ళే ప్రాంతంలో ఉంటుంది. ఆ ఒడ్డున తుంగభద్ర నదికి సౌత్ ఒడ్డున, దక్షిణపు ఒడ్డున వీళ్ళు విజయనగర సామ్రాజ్యం అంటే విజయనగరం రాజధానిని తీసుకొచ్చి పాలిస్తారు. కాబట్టి విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరంటే హరిహరాయులు బుక్కరాయులు. ఇద్దరు పేర్లు చెప్పాలి, ఒక బ్రదర్ చెప్పకూడదు. ఇక్కడ హరిహరాయులు పెద్ద వ్యక్తి అనమాట, వీళ్ళ అన్నయ్య. బుక్కరాయ తమ్ముడు, హరిహరాయులు అన్న అనమాట. సో మొట్టమొదటిసారి రాజు అయ్యేది హరిహరాయులు. సో హరిహరాయ అవుతాడు ఫస్ట్ కింగ్, తర్వాత బుక్కరాయ అవుతాడు ఇతను ముసలివాడు అయిన తర్వాత. సో కాబట్టి విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరంటే హరిహర బుక్క. సో ఇంగ్లీష్లో అయితే జస్ట్ హరిహర బుక్క అని ఇస్తారు. బుక్కరాయ్ అని చెప్పేసి రాయ్ అనేది చాలా రేర్గా ఇస్తారు. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు కూడా హరిహర బుక్కరాయ్ అని చెప్పేసి ఇస్తారు. ఓకేనా? సో అర్థమైంది కదా ఓవరాల్గా విజయనగర సామ్రాజ్యం ఎలా ఏర్పడింది. సో వాళ్ళు ఎవరి దగ్గర పనిచేశారు, సో అంతకుముందు ఎవరి దగ్గర పనిచేశారు. సో విజయనగర సామ్రాజ్యం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోవడం అనమాట. సో కాకతీయ సామ్రాజ్యం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే రెండవ ప్రతాపుడు చనిపోతాడో ఆ కాకతీయ సామ్రాజ్యం అంతమైపోతుంది. వీళ్ళు కొత్త సామ్రాజ్యాన్ని అంటే కొత్తగా తీసుకొస్తారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి దీనికి సంబంధించి. సో అయితే మనము ఇప్పుడు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఎలా పుట్టింది, ఎలా ఎండ్ అయింది, సింపుల్గా ఇంట్రడక్షన్ చూద్దాము. తర్వాత మనం డెప్త్గా ప్రతి కాన్సెప్టు ఎటువంటి వంశాలు వచ్చి అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి
సో దేర్ వాజ్ ఏ కాన్స్టాంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది విజయనగర ఎంపైర్ అండ్ బహుమని కింగ్డమ్. అయితే విజయనగర సామ్రాజ్యం, సో ఇందా మనం చెప్పుకున్నాం కదా సౌత్ ఇండియాలో, సో సౌత్ ఇండియాలో ఇది ఢిల్లీ అయితే ఇక్కడ కంపెనీ విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. ఎవరు? హరిహరాయలు బుక్కరాయలు. అయితే ఇతని తరపున ఇక్కడికి ముస్లిమ్స్ ఉంటారు కొందరు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్చాడు కదా దౌలతాబాద్కి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఢిల్లీలో తప్పుడు కొంతమంది ముస్లిమ్స్ ఉండిపోతారు ఇక్కడ. వాళ్ళు ఇతని కింద మహమ్మద్ బిన్ తుగ్లక్ కింద పనిచేస్తూ ఉంటారు ముస్లిం పాలకులు. అర్థమైందా? వాళ్ళు కూడా కొత్త సామ్రాజ్యం తీసుకొస్తారు, అదే బహుమని కింగ్డమ్. సో అర్థమైందా? ఎలా అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ కింద హరిహరాయలు బుక్కరాయలు వచ్చి కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారో, కొంతమంది ముస్లిం పాలకులు కూడా సౌత్ ఇండియాలో ఉండిపోయి వాళ్ళు కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. అదే బహుమని సామ్రాజ్యం. కాబట్టి విజయనగర సామ్రాజ్యము బహుమని కింగ్డమ్ సామ్రాజ్యం రెండు కూడా కంటెంపరీ అనమాట, ఒకే టైంలో ఉంటాయి. వీళ్ళిద్దరికి ఎప్పుడు శత్రుత్వమే, రెండు పుట్టినప్పటి నుంచి శత్రుత్వంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. విజయనగర సామ్రాజ్యం మరియు నేను బహుమని కింగ్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్తాను తర్వాత. మరియు బహుమని సామ్రాజ్యాల మధ్య బహుమని సామ్రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. సో ఇది రాసుకుని మీరు, కాన్స్టాంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విజయనగర ఎంపైర్ అండ్ బహుమని కింగ్డమ్. సో కాన్స్టాంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విజయనగర ఎంపైర్ అండ్ బహుమని కింగ్డమ్. సో రాసుకున్నారా? సో ఇలా అనమాట. వీళ్ళకి ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? సో వీళ్ళకి మేజర్గా చూసుకుంటే ఒకటి విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యానికి అలానే వర్సెస్ బహుమని, సో బహుమని కింగ్డమ్ బహుమని సామ్రాజ్యానికి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉండేది. ఎందుకంటే కొన్ని కారణాలు, సో దానికి ప్రధాన కారణాలు ఉన్నాయి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. కాబట్టి రాసుకోండి యుద్ధానికి గల కారణాలు. సో కాజెస్ ఫర్ వార్. సో రెండు కారణాలు అయితే ఉంటాయన్నమాట. సో రెండు కారణాలు ఉంటాయి. సో యుద్ధాలు వీళ్ళిద్దరి మధ్య మేజర్ యుద్ధాలు జరగడానికి ఒకటి వచ్చేసి రాయచూరు దోబ్ అనమాట. రాయచూరు దోబ్ అంటే మైదాన ప్రాంతం అని. సో రాయచూరు మైదాన ప్రాంతం ఇది మనకి కృష్ణా ఎవరు. సో దోబ్ అంటే తెలుసు కదా, దోబ్ ఈజ్ ఏ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ అనమాట. రెండు నదుల మధ్య ఉండే భూమిని ఏమంటారంటే దోబ్ అంటారు. మనం ఆల్రెడీ మౌరియన్స్ టైంలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆ రెండు నదుల మధ్య ఉంటుంది కాబట్టి సారవంతమైనటువంటి మట్టిని తీసుకొస్తాయి నదులు. అందులో పంటలు బాగా పండుతాయి. అంటే వచ్చే దిగుబడి కంటే కూడా 2-3 ఇంతలు దిగుబడి వస్తుంది పంట హార్వెస్ట్. అందువల్ల ఆ పంటలు బాగా పండుతాయి కాబట్టి వీరిద్దరి మధ్య ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతుండేది ఆ భూమి కోసం. సో రాయచూరు దోబ్ అనమాట. ఇది కృష్ణా నది మరియు తుంగభద్ర నది మధ్యలో ఉంటుంది. సో ఇది రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు కూడా, తుంగభద్ర నదులు. సో కృష్ణా నది తుంగభద్ర నది మధ్యలో ఉంటుంది అనమాట రాయచూరు మైదాన ప్రాంతం. సో దీనికోసం వాళ్ళు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. మీరు రాయచూరు దోబ్ అని రాసుకోండి, కోళ్ళను పెట్టుకొని కృష్ణ అండ్ తుంగభద్ర రాసుకోండి బిట్వీన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో నెక్స్ట్ తుంగభద్ర డోబ్ అనమాట. సో నెక్స్ట్ తుంగభద్ర డోబ్, తుంగభద్ర మైదానం. సో తుంగభద్ర మైదానం వచ్చేసి మనకి కృష్ణా గోదావరి డెల్టా అనమాట. సో అంటే మనకి ఆ కృష్ణా గోదావరికి సంబంధించిన డెల్టాస్ అంటే తుంగభద్ర వరకు కృష్ణా గోదావరి మధ్యలో ఉండే మొత్తం రీజన్స్ అనమాట. సో బేదర్ ఇవన్నీ ఉంటాయి కదా, బేదర్ పైన ప్రాంతాలు. సో అక్కడ తుంగభద్ర మైదానం. సో ఇట్లా అనమాట. ఇక్కడ వీటి కోసం వీళ్ళు ఎక్కువగా యుద్ధాలనే జరిగేది. సో వీటి కోసం అలానే మరాఠవాడ కోసం కూడా సో మరాఠవాడ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఈ మరాఠవాడ కోసం కూడా విజయనగర సామ్రాజ్యము అలానే బహుమని కింగ్డమ్ మధ్య యుద్ధం జరిగేది అనమాట. సో యుద్ధాలు కూడా ఎలా ఉంటాయంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి వీళ్ళకి యుద్ధాలు. సో ప్రతి రాజు చాలా యుద్ధాలు చేస్తాడు బహుమని కింగ్డమ్తో వాళ్ళు కూడా, ఎందుకంటే అవి సారవంతమైన నేలలు, రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది, అగ్రికల్చర్ ఇవన్నీ బాగా పండాయంటే. సో అందువల్ల ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రధాన కారణం వరుస యుద్ధాలు తరచు యుద్ధాలు జరగడానికి. సో తర్వాత ఇన్ ది సౌత్ ఇట్స్ మెయిన్ రైవల్స్ వర్ ది సుల్తాన్ ఆఫ్ మదురై. అయితే మనకి ఇప్పుడు విజయనగర ఎంపైర్ ఇక్కడ ఉంది. సో వీళ్ళకి ఇలా ఉంటుంది బహుమని కింగ్డమ్ ఇక్కడ ఉంటుంది. వీళ్ళకి సౌత్ వైపు ఎవరైనా ఉన్నారంటే మదురై సుల్తాన్లు అనమాట. ఈ మదురై సుల్తాన్లు కూడా ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ సౌత్ వచ్చినప్పుడు కొంతమంది ముస్లిం పాలకులు ఉండిపోతారు సామంతులుగా. ఇప్పుడు ఢిల్లీలో ఉండే సుల్తాను తమిళనాడు ప్రాంతంలో పరిపాలించినాడు కదా, కొంతమంది సామంతులు పెట్టుకుంటాడు. ఆ సామంతులే ముస్లిం పాలకులు. ఈ బహుమని కింగ్డమ్ రాజులు మదురై సుల్తాన్లు ఎవరంటే సామంతులు అనమాట, ముస్లిం సామంతులు. సో ముస్లిం చక్రవర్తి సుల్తాను హిందువులు పెట్టుకోడు కదా సామంతులుగా, ఖచ్చితంగా ముస్లిమ్స్నే పెట్టుకుంటాడు. అందుకే హరిహరాయ బుక్కరాయను కూడా ఇస్లాంలకు మార్చి మరీ పెట్టుకున్నాడు. సో కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలకులుగా ఉంటారు సామంతులుగా.
వీళ్ళు మహమ్మద్ తుగ్లక్ ఎప్పుడైతే వీక్ అయిపోతాడో విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ వస్తాయో వీళ్ళు కూడా స్వతంత్రులు అయిపోతారు. కాబట్టి దక్షిణాన ఉన్న శత్రువులు ఎవరంటే మదురై సుల్తాన్లు. రాసుకోండి, దక్షిణాన శత్రువులు. సో ఇది రాసుకోండి. మెయిన్ రైవల్స్ వర్ సౌత్, హిందీ సౌత్ ఈ లైన్ రాసేసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో దక్షిణాన శత్రువులు అంటే మదురై సుల్తాన్లు. సో మదురై సుల్తాన్లు వచ్చేసి విజయనగర సామ్రాజ్యానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రధానమైన శత్రువులు అనమాట. సో మదురై సుల్తాన్లు రాసుకున్నారా? ఇలా మనకి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది సంగమ డైనస్టీ, తర్వాత శాల్వ వంశము, తులువ వంశము, ఆరవీటి వంశం ఇలా వస్తుందన్నమాట. అయితే శ్రీకృష్ణదేవరాయల తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, ఆయన ప్రధానమైనటువంటి పాలకుడు అనమాట. ఇందులో ఆయన తర్వాత వచ్చే రూలర్స్ అందరూ కూడా వీక్గా ఉంటారు. అప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది, పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. సో ఆ యుద్ధం ఏంటంటే ఇదనమాట, తల్లికోట, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. సో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అని చెప్పేసి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధం. సో దీన్ని చాలా పేర్లతో పిలుస్తారు. సో తల్లికోట యుద్ధం అంటారు, బన్నిహట్టి యుద్ధం అంటారు, రాక్షస తంగడి. సో రాక్షస తంగడి అనే విలేజ్లు మన దగ్గర జరుగుతుంది. సో ఇలా చాలా పేర్లతో పిలుస్తారు అనమాట. బన్నిహట్టి, తల్లికోట యుద్ధము, ఆ రాక్షస తంగడి యుద్ధము ఇలా పిలుస్తారు. ఈ యుద్ధంలో ఏం జరుగుతుందంటే, సో మామూలుగా అలీ రామారాయణ ఉంటాడు. సో రామారాయణ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు ఆ టైంలో. కింగ్ వచ్చేసి సదాశివరాయ్ కింగ్ అనమాట. అలీ రామారాయ్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలకు అల్లుడు అనమాట. ఇతను లీడ్ చేస్తాడు ఆర్మీని. ఈ వైపు విజయనగర సామ్రాజ్యం అంటే విజయనగర ఎంపైర్కి సంబంధించి ఈ పక్క ఉంటే, ఈ పక్క బహుమని సామ్రాజ్యం ఉంది కదా, బహుమని సామ్రాజ్యం విడిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో యుద్ధం టైంకి 5 భాగాలు విడిపోయి ఉంటుంది. 5 భాగాల్లో కొంతమంది కమాండ్ కలుస్తారు. వాళ్ళే అహ్మద్ నగరు, గోల్కొండ, బీదరు. సో కాబట్టి బహుమని కింగ్డంలో భాగాలైనటువంటి అహ్మద్ నగరు, గోల్కొండ, బీదర్. సో వీళ్ళు పాల్గొంటారు 3 కూటమి. వీళ్ళలో గోల్కొండ సుల్తాను లీడ్ చేస్తాడు. ఇక్కడ ఎవరు? అలీ రామారాయ. సో అలీ రామారాయ ఇక్కడ వచ్చేసి గోల్కొండ వాళ్ళు ఆర్మీని లీడ్ చేస్తారు. సో పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలా పెద్ద యుద్ధం అని జరుగుతుంది. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోద్ది. వీళ్ళు ఆ విజయనగర క్యాపిటల్ ఉంది కదా, ఇందా మనం చెప్పుకున్న రాజధాని మొత్తాన్ని కూడా కాల్ చేస్తారు. సో చాలా ధ్వంసం అయిపోద్ది అనమాట. కొన్ని నెలలో కాలిపోతూనే ఉంటుంది ఆ నగరం అంతా కూడా. సో అంత కోపంగా వీళ్ళు దండయాత్ర చేస్తారు. సో దీంతో విజయనగర సామ్రాజ్యం అనేది అంతమైపోద్ది. సో అర్థమైందా? ఈ యుద్ధం అనేది మనకి 1565 సంవత్సరంలో. సో రాక్షస తంగడి అనేది 1565తో అంతరించిపోద్ది అనమాట. అర్థమైందా? సో ఇందులో ఉన్నటువంటి కొంతమంది కింగ్స్, సో వేరే రాజులు ఉంటారు, వెంకటపతిరాయల వాళ్ళు పారిపోతారు అనమాట. కొంతమంది పారిపోతారు, పెనుగొండకి పారిపోయి ఆరవీటి వంశాన్ని మళ్ళీ తీసుకొస్తారు. విజయనగర సామ్రాజ్యం చివరి వంశమే ఆరవీటి వంశం యుద్ధం తర్వాత. కానీ అది పెద్ద ఇంపాక్ట్ అని చూపించింది అనమాట. అంటే బ్రిటిషర్స్ టైంలో ఉంటుంది అది. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ఏ యుద్ధం వల్ల అంతమైపోయిందంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. కాబట్టి రాసుకోండి, తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. మళ్ళీ కూడా చెప్తాను, ఎంత ఇంట్రడక్షన్ జస్ట్. సో తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. విజయనగర ఎంపైర్ ఎండెడ్ విత్ తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. సో విజయనగర ఎంపైర్ ఎండెడ్ విత్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. బ్రాకెట్లో 1565 ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో పక్కా అడుగుతారు ఇయర్స్ ఇట్లాంటివి. పెద్ద యుద్ధం ఇది. 1565 1565 సంవత్సరంలో ఇది యుద్ధం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ కనిపిస్తుంది, ఇది ఒక ఇమేజ్ అనమాట. జస్ట్ ప్రిడిక్షన్ ఇలా యుద్ధం అనేది జరిగిందనమాట బహుమని కూటమికి అలానే విజయనగర సామ్రాజ్యానికి. సో విజయనగర సామ్రాజ్యంతో కూడా చాలామంది ఉంటారు, కమాండర్స్ కావచ్చు, రాజు అందరు కూడా. అంటే ఇక్కడ సదాశివరాయ జస్ట్ పప్పెట్టు, ఒక బొమ్మ. రాజు అతనికి ఏం తెలియదు అనమాట, రబ్బర్ స్టాంప్ టైప్ అతను. నడిపించేదంతా కూడా కమాండర్. సో అలీ రామారాయుడు అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు అనమాట. అతను నడిపిస్తాడు మొత్తం కూడా. అంటే శ్రీకృష్ణదేవరాయల కొడుకు లేరు అంటే ఉంటాడు, మైనర్ కొడుకు అనమాట, చిన్న వ్యక్తి అనమాట. అతనికి 13-14 సంవత్సరాలు ఉన్నప్పుడు విషం పెట్టి చంపేస్తారు. సో గజపతులు ఉన్నారు కదా, గజపతి. సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి జమీందార్స్ అప్పట్లో కింగ్స్ అనమాట వాళ్ళు. గజపతులు విషం పెట్టి చంపేస్తారు. ఆ విషం పెట్టింది తిమ్మర్స్ అనుకుంటాడు. సో తిమ్మర్స్ని తండ్రిగా భావిస్తాడు గొప్పగా, ఎవరో శ్రీకృష్ణదేవరాయలు. తిమ్మర్సు విషం పెట్టించాడని చెప్పేసి తిమ్మర్స్ కళ్ళు 2 పీకిచ్చేస్తాడు అనమాట శ్రీకృష్ణదేవరాయలు. సో పీకిచ్చేసి మళ్ళీ రియలైజ్ అవుతాడు, అతను కాదని చెప్పి తెలుసుకుంటాడు అనమాట. సో ఎంత జరుగుతుంది స్టోరీ తర్వాత చూద్దాము. అర్థమైంది కదా ఓవరాల్గా అసలు విజయనగర సామ్రాజ్యం అనేది ఎలా పుట్టింది, సో ఎలా బర్త్ వచ్చింది, ఎలా ఎండ్ అయిపోయింది. సో ఇదనమాట. సో ఇప్పుడు మనము ఆ విజయనగర సామ్రాజ్యం పుట్టిన తర్వాత హరిహర్రాయలు బుక్కరాయల దగ్గర నుంచి చివరిగా ఆరవీటి వంశం అనమాట. అంటే తల్లికోట యుద్ధం తర్వాత పరిపాలించే ఆరవీటి వంశం కూడా వీళ్ళే చెన్నైని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తారు. ఆరవీటి వంశస్తులే, ఆరవీటి వంశాలు పరిపాలిస్తున్న టైంలో, చంద్రగిరి రాజా టైంలో. ఓకేనా? సో చూద్దాం అవన్నీ కూడా. ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా విజయనగర సామ్రాజ్యం ఎలా పుట్టింది,
ఎక్కడ పుట్టింది, వాళ్ళ రాజధాని ఏంటి, వీళ్ళకి సమకాలీకంగా ఉన్నటువంటి రాజ్యం బహుమని సామ్రాజ్యంతో ఎందుకు యుద్ధాలు జరిగేవి, కారణాలు, ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. సో మనం ఇప్పుడు డెప్త్గా చూద్దాం విజయనగరం ఎంపైర్కి సంబంధించి. అయితే మనకు ఆల్మోస్ట్ ఎప్పుడు పుట్టింది 1336లో. సో 1336లో పడుతుంది, 1646 వరకు ఉంటుంది అనమాట ఈ వంశం అనేది. అయితే 1565లో తల్లికోట యుద్ధం అంతమైపోద్ది, విజయనగర సామ్రాజ్యం మొత్తం అంతమైపోద్ది. వీళ్ళు ఏం చేస్తారంటే విజయనగర సామ్రాజ్యంలో దక్షిణం వైపు ఉన్నటువంటి చంద్రగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి ఉన్నాయి కదా, ఆ ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ ఉంటారు. ఎవరు? ఆరవీటి వంశస్థులు. సో వీళ్ళు మాత్రం తులు వంశంతో కర్ణాటక ఈ ప్రాంతంలో మొత్తం విజయనగర సామ్రాజ్యం అంతమైపోద్ది అనమాట. ఓకేనా? కాబట్టి మొత్తం 1336 నుంచి 1646 వరకు 4 వంశాలు పరిపాలిస్తాయి విజయనగర సామ్రాజ్యాన్ని. ఓకేనా? కాబట్టి రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. మొత్తం 16 రూలర్స్ ఉంటారనమాట, 16 మంది రాజులు ఉంటారు. సో విజయనగర సామ్రాజ్య వంశాలను రాసుకోండి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలు. డైనస్టీస్ రూలుడు విజయనగర అంపైర్. సో డైనస్టీస్ రూలుడు విజయనగర అంపైర్. సో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలు బ్రాకెట్లో 4 అని రాసుకోండి. 4 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1336 నుంచి 1646 వరకు అనమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ ఇవే రాసుకోండి. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ వంశము సంగమ వంశం. సెకండ్ వచ్చేసి శాలువా వంశం. నెక్స్ట్ తులువా వంశం. సో 3 వచ్చేసి తులువా వంశం. 4 వచ్చేసి ఆరవీటి అన్న ఒకటే అనమాట. సో ఆరవీటి అంటారు, ఆరవీటి అని కూడా అంటారు. సో ఇది ఆరవీటి వంశం అని కూడా పిలుస్తారు. సో ఆరవీటి వంశం. ఇలా 4 వంశాలు పరిపాలిస్తాయి. ఇయర్స్తో సహా రాసుకోండి. సో ఈ 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయి. సో తులువ వంశం అప్పుడు ఈ యుద్ధం అనేది జరుగుతుంది. తులువ వంశం అప్పుడు సో 1565లో రాసుకున్నారా? సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక హరిహర్రాయలు, బుక్కరాయలు అని చెప్పేసి. సో హరిహర్రాయలు అలానే బుక్కరాయలు అంటే ఎవరు? వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తులు అనమాట. వీళ్ళు ఇక్కడ ఉంటారు, సంగమ వంశంలో ఉంటారు. అర్థమైందా? ఇంకొక వ్యక్తి వచ్చేసి ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడే దేవరాయ 1, సో దేవరాయ 1, దేవరాయ 2 వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు అనమాట. సో నెక్స్ట్ ఇందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే సాలువ నరసింహరాయ. సో సాలువ నరసింహరాయ టైంలో అన్నమయ్య ఉంటాడు. సో అన్నమయ్య తెలుసు కదా మీకు. సో అన్నమయ్య మూవీ చూసారా? సో అందులో మోహన్ బాబు క్యారెక్టర్ చేస్తారు కదా. సో నాగార్జున అన్నమయ్యగా చేస్తాడు, మోహన్ బాబు క్యారెక్టర్. ఆ మోహన్ బాబు క్యారెక్టర్ ఇదనమాట. సాలువ నరసింహరాయ, అన్నమయ్య ఒకే టైంలో ఉంటారు. సో శ్రీకృష్ణదేవరాయలు కాదు ఆయన, సాలువ నరసింహరాయ అనమాట. సో ఇందులో మనకి ప్రధానమైన వ్యక్తి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు ఇందులో ప్రధానమైన వ్యక్తి అనమాట. సో ఇందులో మనకి వెంకటపతిరాయ, శ్రీరంగరాయ 3 అనమాట. అతను ఏం చేస్తారంటే చెన్నైని అమ్మేస్తారు బ్రిటిష్ వాళ్ళకి, మద్రాసు నగరాన్ని. సో ఇవన్నీ జరుగుతాయి, చూద్దాం ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఈ వంశాలకు సంబంధించి ఒక్కొక్క వంశం అనేది ఎలా పరిపాలించింది, సంగమ డైనస్టీలో ఎటువంటి రూలర్స్ ఉన్నారు, ఏమేమి జరిగాయి, ఎటువంటి యుద్ధాలు జరిగాయి బహుమని సామ్రాజ్యంతో, తర్వాత ఎటువంటి ఫారెన్ ట్రావెలర్స్ అనమాట, విదేశీ యాత్రికులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా వచ్చారు మొత్తం కూడా చూద్దాము. తో శాల్వా డైనస్టీ, తులువా డైనస్టీ, ఆరవీటి డైనస్టీ. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. సో కింగ్స్ వీళ్ళందరికీ సంబంధించి. సో ఈ తర్వాత మనము సోషియో ఎకనామిక్ కండిషన్స్, లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, సో ఇవి తర్వాత డిస్కస్ చేస్తాం సెకండ్ పార్ట్. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ అండ్ దేని కాంట్రిబ్యూషన్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే సంగమ డైనస్టీ అని రాసుకోండి. సంగమ డైనస్టీ, సంగమ వంశం. ఇందులో ఫస్ట్ రావు వచ్చేసి హరిహర. సో హరిహర రాయ అని కూడా అంటారు. హరిహర రాయ రాసుకున్నారా? సో మామూలుగా హరిహరరాయలు, బుక్కరాయలు విద్యారణ్య స్వామి, ఇక్కడ చూడండి ఇమేజ్ కనిపిస్తుందా మీకు? సో విద్యారణ్య స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకొని వాళ్ళు హిందూ మతంలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత వీళ్ళకి కంటెంపరీగా అప్పుడే హోయసల సామ్రాజ్యం ఉంటుంది. హోయసల సామ్రాజ్యం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. హోయసల సామ్రాజ్యం అనేది చివరి దశలో ఉంటుంది. ఇప్పుడు హరిహరరాయ్ ఎప్పుడైతే సింహాసనం అధిష్ఠించి విజయనగర సామ్రాజ్యాన్ని తీసుకొచ్చిన తర్వాత హోయసల మీద దండయాత్ర చేస్తాడు. పెద్ద ఆర్మీని ఏర్పరచుకొని హోయసలతో దండయాత్ర చేస్తారనమాట. సో హోయసలను ఓడించి ఆ రూలర్ను కూడా చంపేస్తాడు. హోయసల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజును కూడా చంపేసి మొత్తం హోయసల డైనస్టీని ఎండ్ చేస్తాడు అనమాట. అంతం చేసి ఆ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా విజయనగర సామ్రాజ్యంలో కలుపుతాడు. సో కాబట్టి ప్రధానంగా హోయసల సామ్రాజ్యాన్ని అంతం చేసి విజయనగర సామ్రాజ్యంలో కలిపిన రాజు ఎవరంటే హరిహరరాయలు అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి, ఇంపార్టెంట్.
హరిహర రాయల టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదనమాట. సో ఇతను, అతని కింద రాసుకోండి ఇతను. సో మీరు ఇదే రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఇతను హోయసల సామ్రాజ్యాన్ని సో హోయసల అనే వాళ్ళు మైసూరు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు అప్పుడు. హోయసల సామ్రాజ్యాన్ని అంతం చేసి తన రాజ్యంలో కలుపుకున్నాడు. హరిహర రాయనే, ఇతనంటే హరిహర రాయనే. సో తన రాజ్యంలో కలుపుకున్నాడు అంటే ఈ హోయసల సామ్రాజ్యాన్ని అంతం చేసి మొత్తాన్ని కూడా విజయనగర సామ్రాజ్యంలో, ఇక్కడ నుంచి విజయనగర సామ్రాజ్యాన్ని కలిపేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది, విజయనగర సామ్రాజ్యం అనేది విస్తరించింది. మైసూరు ఇంకా మనకి దక్షిణ కర్ణాటక వరకు విస్తరించింది అనమాట. తులువు ప్రాంతం ఉంటుంది. సో మంగళూరు ఉంటాయి కదా, కేరళకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, చామరాజనగరం. సో అంతవరకు విస్తరిస్తాడు. సో అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే హరిహర రాయలు వచ్చారో ఆ హోయసల సామ్రాజ్యం మొత్తం కూడా విజయనగర సామ్రాజ్యం విలీనం అయిపోయింది అనమాట. సో ఇది ఇతని టైంలో జరిగే ప్రధానమైనటువంటి థింగ్ అనమాట. తర్వాత బుక్కరాయ వస్తాడు. ఇతని తర్వాత వచ్చేది ఎవరంటే బుక్కరాయ. సో బుక్కరాయ వస్తాడు తర్వాత. సో తర్వాత బుక్క వస్తాడు. సో ఇతను, సో బుక్కరాయ అని రాసుకోండి ఊరికే, బుక్క. సో బుక్కరాయ ఏం చేస్తారంటే ఆ తుంగభద్ర నగరం కొత్త సిటీ అవసరమే ఇది. సో తర్వాత వచ్చేసి బుక్కరాయ వస్తాడు. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి చాలు బుక్కరాయకి సంబంధించి. అయితే ఇతని టైంలో కూడా కొత్త నగరంలో కొత్త సిటీ తీసుకొస్తాడు. విజయనగర సామ్రాజ్య నగరాన్ని ఇంకా బాగా తీసుకొస్తాడు అనమాట. కాబట్టి రాసుకోండి విజయనగర నగరాన్ని, విజయనగర పట్టణం. సో విజయనగర పట్టణం రాసుకున్నారా? అత్యున్నత స్థాయిలో ఉన్నది అంటే ఇతని టైంలో అనమాట. రాసుకున్నారా? సో ఇట్లా ఇతని టైంలో కూడా యుద్ధాలు జరుగుతాయి. ఇతను కూడా ఎవరికి బహుమని రాజ్యం వాళ్ళకి వీళ్ళకి జరుగుతాయి. మీకు స్టేట్ హిస్టరీలో వస్తాయి, స్టేట్కి సంబంధించిన హిస్టరీలో చాలా డెప్త్గా వస్తాయి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చూడండి, హీస్ న్యూ కింగ్డమ్ యాజ్ ది ఏజెంట్ ఆఫ్ ఏ డైటీ హూమ్ ఆల్ ది ల్యాండ్ సౌత్ ఆఫ్ ది రివర్ కృష్ణ హూ సపోజ్ టు బిలాంగ్. అంటే మామూలుగా వీళ్ళు దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వైష్ణవ మతాన్ని ప్రోత్సహిస్తారనమాట. వైష్ణవ మతాన్ని అంటే వీళ్ళు వైష్ణవ మతాన్ని ప్రోత్సహిస్తారంటే మొట్టమొదటి సంఘ వంశస్థులు. సో చూడండి మీరు విజయనగర సామ్రాజ్యంలో కన్ఫ్యూజ్ అయ్యే థింగ్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు శైవ మతాన్ని ప్రోత్సహిస్తారు ఫస్ట్. అందుకే మనకి విరూపాక్ష అంటే లార్డ్ శివ, విరూపాక్షని పూజిస్తారు వీళ్ళు. విరూపాక్ష టెంపుల్ ఇవన్నీ తీసుకొస్తారు. కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో ఉండే సంఘ వంశస్థులు వీళ్ళంతా కూడా శైవులు అనమాట ఫస్ట్. తర్వాత వైష్ణవ మతం వైపు కూడా వస్తారు. సో అర్థమైందా? సో ఈ పాయింట్ వరకు రాసుకోండి చాలు.